పడిపోయిన వెంటనే లైట్గా స్వెల్లింగ్ అనిపించింది, కానీ ఇంకా తర్వాత అలాగా వాప్ స్టార్ట్ అయింది. ఇంకా మా నాన్నగారు టైట్గా కట్చేసారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా వాచిపోను. ఏదైనా కొంచెం బాంబు రాస్తే మార్నింగ్ కల్లా తగ్గిపోద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇలాగే కానీ వదిలేసామంటే ఇంక ఈ ట్రిప్ అంతా వేస్ట్ అయిపోద్ది. అసలు పడిపోవడం ఏంటో ఇలా వాచిపోవడం ఏంటో అంతా ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. ఈయన కార్ తేడానికి వెళ్ళారు, వెయిట్ చేస్తున్నాము నేను మా నాన్నగారు. మెత్తగా ఉంది అది. మా నాన్నగారు భయపడుతున్నారు, నేను అసలు మొండిదాను కదా ఎలా పడితే అలా తిరిగేస్తాననేసి. ఈయన మాత్రం పిలిచినా పలకట్లేదు. నిన్న కాళ్ళకి దెబ్బ చూసిన దగ్గర నుంచి నేను అది స్వెల్లింగ్కి టాబ్లెట్స్ వేసుకుంటాను తగ్గిపోద్దంటే ఇంకా బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. వీళ్ళిద్దరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు గొప్పగా. ఇదే మంచి టైం అని నా మీద ఫుల్ కంప్లైంట్స్ ఇస్తున్నారు మా డాడీకి. చూడాలి ఈ మౌనవ్రతం ఎంతవరకు ఉంటుందో. ఎవరైనా కోపం వస్తే కొట్టుకుంటారు, లేకపోతే తగులాడుకుంటారు, మన వాళ్ళు మాటలు మానేస్తారు. నాకు అసలు బయట ఎంత తిరగమని తిరిగేస్తాను, కానీ హాస్పిటల్కి అసలు చూస్తారు భయం వేసేస్తుంది. ఇది మా ఎమర్జెన్సీ బ్యాగ్ అనమాట. ఆ మధ్య ఇక్కడ భూకంపం వచ్చింది కదా, అప్పటి నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నాము. మా పాస్పోర్ట్స్, వీసాస్, ఇంకా హాస్పిటల్ ఫైల్స్ నుంచి అన్నీ అందులో ఉంటాయన్నమాట. కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా సరే టక్కుని ఇలా పట్టుకొని అలా పారిపోవడానికి ఎమర్జెన్సీ బ్యాగ్ అయితే రెడీగా ఉంచుకోవాలి ఎవరైనా కానీ. ఇప్పుడు వరకు పెయిన్ తట్టుకోగలిగాను, కానీ వీళ్ళు ఈ వీల్ చైర్ ఎక్కినసరికి కాల్లో ఉన్న నొప్పి గుండెల్లోకి వచ్చేస్తుంది. ఇంకా నేను జెండు బొమ్మ అవుతుందో రాసుకొని ఇంట్లో ఉండిపోలేదు. డాక్టర్ గారు పడిపోయిన వెంటనే చూపించుకోవాలి కదా, ఎందుకంత లేట్ చేస్తారని క్లాస్ తీసుకున్నారు. పడిపోవడమే. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో పడిపోయాను. పాపం ఇండిగో స్టాఫ్ అయితే వెంటనే వచ్చేసారు. పై ఎటు కదలకుండా కాలు కట్టిపడేశారు. ఎక్కువ కాలు ట్విస్ట్ చేయడం లాంటివి చేయొద్దంట. 1 వీక్ తర్వాత రమ్మన్నారు, మళ్ళీ ఎక్స్రే తీయాలంట. ఖాళీగా ఉంది హాస్పిటల్. ఫస్ట్ పోనీ నేనే గల 4 వీక్స్ కాలు కదలకుండా రెస్ట్ తీసుకోమన్నారు. బట్ ఎవ్రీ వీక్ అయితే జస్ట్ వచ్చి చెక్ చేయించుకోమన్నారు. ఇలాంటి దెబ్బలు తగిలినట్టు మాత్రం నాలాగా లేట్ చేయకండి, వెంటనే చూపించుకోవాలి. మనకి దెబ్బ తగిలిన వితిన్ 24 hours లోపు ట్రీట్మెంట్కి వస్తేనే ఇన్సూరెన్స్ వర్క్ అవుతుంది. ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. ఎంత ఎమర్జెన్సీగా నేనైతే ఎప్పుడూ అడ్మిట్ అవ్వలేదు. ఒకవేళ దెబ్బ తగిలి 24 hours దాటిందంటే మనకి ఎన్ని ఇన్సూరెన్స్లు ఉన్నా అందులో కన్సిడర్ చేయరంట. సో మనకి ఇన్సూరెన్స్ ఉండగానే సమరం కాదు, అది 24 hours లోపే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే మనకి రాను పోను ఫ్లైట్ ఛార్జెస్ ఎంత అవుతుందో అంత ఖర్చు అవుతుంది. మా అమ్మగారు ఇంట్లో టెన్షన్ పడిపోతుంటారు. ఒక పక్క కాలుకి ఏటైపోయింది అనేసి నిన్నలాగే ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు గోల్ పెట్టారు. వీడియోస్ చేయొద్దంటే చేస్తావు, చూడు దిష్టి కాలు ఇరిగిపోయిందని. మాట్లాడితే మనోళ్ళు దిష్టి అంటారు. దిష్టి బొమ్మకు దిష్టి ఎవరు పెడతారన్న వినరు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, లైట్ తీసుకోవాలి. మనకు పర్లేదులేండి, ఈ మాత్రం సపోర్ట్ ఉంది కాబట్టి కుంటుకొని నేను తిరిగేస్తాను. ఈ కాలుకి నాకు తెలిసి షూ దూరదు, తగ్గినంత వరకు ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవాలి సింగిల్ షూతో. కారు వచ్చింది, ఇంటికి వెళ్ళగానే బుడ్డోళ్ళు షాక్ అయిపోతారు కాలు చూసి. ఇప్పుడు వరకు వాళ్ళు నాకు ఎప్పుడు కాలుకి కానీ చేతులకు కానీ కట్టు చూడలేదు. ఈ వీల్ చైర్లో ఉంటే మరి కొంచెం ఇదిగా అనిపిస్తుంది, అలాగని వీళ్ళు దించట్లేదు అసలు. ఇక్కడ హాస్పిటల్స్లో సర్వీస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. కాలు ఎక్కడ కింద పెట్టనివ్వకుండా ఇంకా కారు ఎక్కించేస్తారు. ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు, టూరిస్ట్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఉంటే చాలా మంచిది. అసలు మనమే ఊహించము ఎప్పుడేది జరుగుతుందా అని. కాకపోతే సేఫ్టీ ముఖ్యం. మా అమ్మగారు రాక వచ్చారు, దగ్గర 3-4 ఏళ్ళు అయిపోతుంది. అసలే మనల్ని ఎప్పుడు థాయిలాండ్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలని చాలా ప్లాన్స్ చేస్తుంటాను. మా అమ్మగారి కోపం వద్దన్న బయట తిరిగేస్తున్నానని. అసలే ఉండేదే 1.5 month. ఇందులో మళ్ళీ డాక్టర్ చెప్పినట్టు 1 month బెడ్ రెస్ట్ తీసుకుంటే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళడం అవ్వదు. అందులోకి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 4 years అయిపోతుంది. సో 4th anniversary వర్మ గారు డెస్టిన్లో ప్లాన్ చేశారు. ఇంట్లో ఉంటే తంగరాపులు చేస్తాననేసి ఇంకా బయటకు వచ్చాం. అలాగా మా అమ్మగారు కిందసారి చుక్కలు చూపించారు, ఈసారి కూడా అంతే. బయటకు వస్తే ఏది తిన్నాను నచ్చరు. టీ తాగి బతికేస్తానంటారు. ఫస్ట్ టీ ఆర్డర్ చేశారు. వర్మ గారు ఇక్కడ నాట్ కూడా బాగుంటుంది అంటున్నారు. ఈ రెస్టారెంట్ మన వైజాగ్ వాళ్ళదేనంట, రీసెంట్గా స్టార్ట్ చేశారంట. 2 months 3 months అయింది అంటున్నారు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారు. పిల్లలకు మాత్రం స్పైస్ లేకుండా చెప్పాము. అసలే మన వాళ్ళు పంచదార పెట్టిన కారం ఉందంటారు. మా నాన్నగారు ఇక్కడికి వచ్చారంటే ఎక్కడికి కదలడానికి నచ్చరు. అలా కూర్చొని రిలాక్స్ అవుతానంటారు అనమాట.
వీక్ డేస్ ఎలాగో బయటకు వెళ్దాం కుదరదు కాబట్టి ఎవ్రీ వీకెండ్ స్పెషల్గా ప్లాన్ చేయాలి. ఈ అన్యాలు రీసెంట్గా ఒక ఐలాండ్కి వెళ్ళి వచ్చారనమాట. చాలా బాగుందని చెప్పారు, కానీ మా మమ్మీ అసలు వద్దని వస్తున్నారు, సముద్రాల దగ్గరికి తీసుకెళ్ళొద్దని. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బయటకు వచ్చి ఎన్ని రోజులైందో, ఇంకా ఫుల్ కబుర్లు. మా అమ్మగారు నా గురించి అన్ని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్లో బస్ దిగుతున్నాడు, పెద్ద బాండ్రు కప్పలా పడిపోయానంట. ఇక్కడ మెన్యూలో మన ఆంధ్ర సైడ్ పునుగులు పకోడీ కూడా ఉంది. వెజిటేరియన్స్కి పండగ. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ వెజిటేరియన్స్కి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతుంటారు. బ్యాంకాక్ వచ్చి చాలా మంది కమెంట్స్ చేస్తుంటారు అనమాట. అబ్బో మిరపకాయ బజ్జీలు కూడా ఉన్నాయి, వేడివేడిగా తెప్పిద్దాం. మా అమ్మగారు టీని మళ్ళీ సాసర్ మీద మరగబెడుతున్నారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా టీ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి, వాళ్ళ నేమ్స్ రాయండి కమెంట్స్లో. మొత్తానికి తిప్పి చల్లార్చేసారు దాన్ని. 10 years బ్యాక్ థాయిలాండ్ వచ్చిన కొత్తలో బయట టీ కోసం పిచ్చెక్కిపోయేవారు. ఈ క్రాబీ, ఫుకెట్, అటుపక్క ఐలాండ్స్లో అస్సలు దొరికేది కాదు టీ. అందులోకి మా అమ్మగారు మంచినీళ్ళు లేకుండా ఉండగలరు, కానీ టీ లేకుండా అస్సలు ఉండలేరు. వేడివేడిగా పునుగులు వచ్చాయి. అబ్బా చూడముచ్చటగా ఉన్నాయి, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. కోకోనట్ చట్నీతో పాటు టొమాటో చట్నీ వేసుకుందాం. అబ్బో చట్నీస్లోనే 3 varieties తెచ్చారు, అన్నీ కొంచెం ట్రై చేద్దాం. అసలు ఇండియాలో ఉన్నప్పుడైతే సాయంత్రం అయ్యేసరికి ఇలా వేడివేడిగా పునుగులు చట్నీతో తింటే భలే ఉండేది. ఆ ఫీల్ బ్యాంకాక్ వచ్చినా మిస్ అవ్వకూడదు అంటే డెస్టినీకి వచ్చేయడమే. ఎందుకంటే ఇక్కడ ఏ రెస్టారెంట్లోనే నేను చూడలేదు పునుగులు, ఇక్కడ తప్ప. ఇవి చల్లగా అయిపోయాయంటే అసలు తినలేము, వేడివేడిగానే లాగించాలి. భలే ఉన్నాయి, అలా టేస్ట్ దిగిపోయింది. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి పిల్లల కోసం చప్పగా చేయించాము, మనకు కావాలంటే కారం చల్లుకొని తినడమే. అబ్బో ఆనియన్ పకోడీ. మన ఊర్లో ఉన్నంత వరకు మనకి ఏవి స్పెషల్గా కనిపించవు, కానీ ఊరి దాట వస్తే పకోడీ కూడా పవిత్రంగా కనిపిస్తుంది. పునుగులతో చీర్స్ చెప్పుకుంటున్నాం మేము. మా ఫ్రెండ్ ఆవిడ తినకుండా నాకు తినిపిస్తున్నారు. ఇవన్నీ ఆట పట్టిస్తున్నాను, ఎప్పుడైనా తినిపించారా అని. అయినా అంత ఛాన్స్ మనం ఎప్పుడు ఇవ్వలేదండి. ఆయన తినిపించే లోపే మనం ప్లేట్ ఖాళీ చేసేవాళ్ళం. మామూలుగా అయితే అటు ఇటు తిరుగుతారని ఎటు కదలకుండా మధ్యలో కూర్చోబెట్టారు నన్ను. మన బుడ్డోళ్ళకి చికెన్ చీజ్ బాల్స్ బాగా నచ్చాయంట, మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేశారు. ముందు ఆ ఫిష్ ఫింగర్స్ కంప్లీట్ చేయండి అంటే చీజ్ బాల్సే కావాలని కూర్చున్నారు. ఎక్కడెక్కడ సర్వ్ చేయాలో చెప్తున్నాడు. అసలు వచ్చిరాని మాటలు భలే క్యూట్గా ఉంటాయి పిల్లలవి. పొట్లం బిర్యానీ, పైన పొట్లం ఇప్పి చూడాలి, లోపల బిర్యానీ ఎలా ఉందో. ఇది స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. ఇక్కడ పొట్లం బిర్యానీ ఉంటుందని తెలియక అయినా కేక్ ఆర్డర్ చేస్తారు, లేకపోతే దీన్నే కేక్లా కట్ చేసిద్దును. 9 years బ్యాక్ అయితే ఇన్ని ఆప్షన్స్ ఉండేవే కాదు. ఇప్పుడు మన స్పెషల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ మధ్య. పొట్లంలా ఉంటేనే బాగుంది. కట్ చేయగానే మసాలా గుమగుమలు. నేను కానీ కట్ చేశానంటే ఆమ్లెట్కి 4 రూపాయలు లేకుండా చేస్తాను. అది ఎంత జాగ్రత్తగా సర్వ్ చేయొద్దన్న ఎక్కడో దగ్గర కొడుతుంది, ఏదో దగ్గర జారిపోద్దని. వర్మ గారు అసలు ఎక్కడ ఫోన్ వదలట్లేదు, ఎవరితో చాట్ చేస్తున్నారు. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ పొట్లం బిర్యానీ ఎలాగుందో ట్రై చేద్దాం. మన బుడ్డమ్మ ఇంట్లో ఎందుకు చేయరు మమ్మీ ఇలాంటివని అడుగుతుంది. మనం అన్ని 2 minutes మ్యాగీ లాగా 2 నిమిషాలు వంటలే. ఇవన్నీ ఓపిక్గా కూర్చొని వండి మేకప్లు చేయాలంటే మన వల్ల కాదు. ఇంట్లో ఎవరైనా చేసి పెడితే మాత్రం అంత మామూలుగా ఉండదు, లబలబలాడించేస్తాం. మటన్ బాస్కెట్ ఇది చాలా స్పైసీగా చేయమని చెప్పాము. ఇక్కడ బ్యాంకాక్లో అసలే మటన్ బాగోదు, అంటే మనకు అక్కడ ఇండియాలో దొరికినంత టేస్టీగా ఉండదు. అందుకే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మటన్ ట్రై చేస్తాం అనమాట. ఒకవేళ బాగున్నట్టయితే వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో అడగడానికి. అబ్బా చూస్తేనే నోరు మండుతుంది. ఇది చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో. అసలే మటన్ నా ఫేవరెట్. బాగుంది సాఫ్ట్గా. వీళ్ళు కూడా మటన్ కొట్టు మస్తాన్ తాత దగ్గర తెస్తారేటో. ఈ రెస్టారెంట్ బయట కూడా చాలా బాగా నచ్చిందంట మా నాన్నగారికి. అసలు యాక్చువల్లీ బయటే కూర్చుందాం అనుకున్నాం అనమాట అందరం. కాకపోతే ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతారని చెప్పి లోపలికి వెళ్ళిపోయాము. మన బుడ్డోడు లోపల కాబట్టి కుదురుగా ఓ దగ్గర కూర్చొని తింటున్నాడు. అదే కానీ బయట తీసుకెళ్ళామంటే ఇంకా మామూలు కాదు, రోడ్ల మీద పరిగెట్టేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా పరిగెత్తాలి. ఇంక అందుకే లోపల కూర్చునిపోయాము. అసలే వాళ్ళకి నిద్ర టైం ఒకటి ఎందుకు మామూలుగా కాదు, కింద సపోర్ట్ ఉంది కదా. మా డాడీకి వెళ్ళే లోపు మాత్రం ముడుకుల నొప్పులు తగ్గిపోవాలి. ఎంతైనా తాయోలు చేయి పడితే కానీ ముడుకుల నొప్పులు సెట్ అయ్యేలా లేవు. ఇక టూర్కి వచ్చిన వాళ్ళు పగలంతా తిరిగి రాత్రి వచ్చేసరికి ఫుట్ మసాజ్ చేయించుకుంటే గొప్ప హాయిగా ఉంటుంది. హెడ్ మసాజ్ అయితే ఇంకా అడగక్కర్లేదు. అబ్బో బుడ్డి కేక్ భలే ఉంది. బుడ్డోలు లోపలొద్దు బయట కట్ చేద్దాం అంటున్నారు. బయట అయితే మళ్ళీ ఇవన్నీ జరపాలి అనవసరంగా, లోపల బెటరు.
అసలు నిన్న కాక మొన్న స్టార్ట్ చేసినట్టుంది యూట్యూబ్. అప్పుడే 4 years కంప్లీట్ అయిపోయాయంటే నమ్ముద్ది వేయట్లేదు. బాగుంది కేక్ క్యూట్గా. ఎందుకో దీన్ని కట్ చేయాలనిపించట్లేదు, భలే ఉంది. హ్యాపీ 4 years. యూట్యూబ్ పెట్టి 4 years అవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అవ్వాలి? 40 సంవత్సరాలు అవ్వాలండి. ఇంకా నేను ముసలయ్యి ఇలా ఓంగి ఓంగి కూడా నేను ఇలా సెల్ఫీ స్టిక్ పట్టుకొని తిరుగుతాను. మరి ఏంటో నా ఎనర్జీ మీద వీళ్ళకి నమ్మకం. చిన్నప్పటి నుంచి కాలు ఉండబట్టవు కదా, అలా పరిగెడుతూనే ఉన్నాను. ఇంక ముసలైన దాకా కూడా ఇలాగే పరిగెడతాను అనుకుంటున్నారు. కానీ భలే సరదాగా అనిపిస్తుంది ఇలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం. కరెక్ట్గా ఈ టైంలో మా అమ్మగారు అండ్ డాడీ ఉండడం ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. అసలు ఏ కేక్ అయినా మన ఇషాన్నే స్టార్ట్ చేస్తాడు అనమాట. చిన్నదైనా కన్నం పెట్టడం. కానీ బుడ్డోడు బజ్జుండిపోయాడు, ఇంకా ఎందుకు లేపడం అని చెప్పి లేపలేదు. అప్పుడే బొమ్మరిల్లి ఫాదర్ గారు చిన్నది పెట్టాలంట బుడ్డిదానికి, నైట్ టైం ఎందుకు షుగర్స్ అని. ఇంకో మళ్ళీ చాక్లెట్ తెచ్చి నా నోట్లోనే పెడుతున్నారు. మన నా పళ్ళు పాడైపోయినా పర్లేదు, అసలే ఇంటికి వెళ్ళాలి, ముక్కుకి మూతికి రాసిస్తారే అని భయం. మొత్తానికి ఈరోజు బాగా గుర్తుండిపోద్ది మాకు. ఈ 4 years మా యూట్యూబ్ ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాం కూర్చొని. నాకు కాలు బాగాలేదు కాబట్టి 1 week 2 weeks రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎడిటింగ్స్ మాత్రం ఇలా అస్సలు ముట్టనివ్వట్లేదు మా వాళ్ళు. ఈ 10 రోజులు ఎడిటింగ్ కానీ ముడితే చెయ్యరగొట్టేస్తాను అంటున్నారు. ఈలోగా మీ అందరి కోసం ఒక మంచి అన్బాక్సింగ్ వీడియో పెడతాను. మొన్న రీసెంట్గా చేసిన ఒక అన్బాక్సింగ్ వీడియో చాలా బాగా నచ్చింది అన్నారు కదా, సేమ్ అక్కడ నుండే ఇంకా చాలా ఐటమ్స్ తెప్పించా అనమాట. అవి కూడా చూపిస్తాను. వచ్చేస్తారు, అది ఈజీగా వచ్చేస్తారు. ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటారు. మొత్తానికి డెస్టిన్ టీంలో అరేంజ్మెంట్స్ ఎక్కడ తగ్గలేదు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మెయిన్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. గుంటూరు విజయవాడ అసలు మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ కావాలంటే ఇక్కడికి వచ్చేటం, ఇంకా బ్యాంకాక్ వచ్చేటం. బాయ్ బాయ్.